బతుకమ్మ చీరలు ఇస్తా అని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని అంటున్నారు. మరి ఎప్పుడు ఇస్తారు? అంటే చీరలు త్వరతో ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? 100% ఇస్తాం. మాట ఇచ్చిండు అంటే 100% మా ముఖ్యమంత్రి తీరుస్తాడు. కాకపోతే చేనేత కార్మికులు నేయడంలో కొంచెం లేట్ అయింది కాబట్టి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరికీ ఒక్కటే టైంలో రిలీజ్ చేయడం అంటూ జరుగుతుంది. మేము అనుకున్న మొత్తం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మొత్తం ఎస్హెచ్జి గ్రూప్స్కి ఇద్దాం అనుకున్నాం. వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఉత్త యూనిఫామ్స్ కోడ్స్ ఇచ్చామంటే యూనిఫామిటీ అంటే అందరికి ఒకటే విధమైన డ్రెస్ కోడ్ ఇచ్చాం. కానీ బతుకమ్మ చీరలు ఖచ్చితంగా ఇస్తాం. మీరు చూస్తున్నారు మిగిలిన బడ్జెట్లో ఉన్న తెలంగాణ ఈరోజు ఏ విధంగా అప్పుల కుప్పగా మార్చినారో అదేవిధంగా ఏ ప్రధానమంత్రి చేయనంత అప్పు మోదీ గారు చేసినారు. మరి సింగిల్ బ్యాచిలరు ఈ విధంగా అప్పులు చేసి మళ్ళీ ఆ చేసిన అప్పులు సరిపోవు దోసుక తినడానికి అని చెప్పి మా ఓట్లు కూడా దొంగతనం చేస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమన్నా ఉంటుందా తమ్ముడు? సో ఖచ్చితంగా రాబోయే కాలంలో సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. అదేవిధంగా జనాల దగ్గర కూడా చెప్పు దెబ్బలు తినే రోజులు ముందున్నాయని చెప్పి అనుకుంటున్నాను.